ప్రజలకు సహాయం చేయగలదు అనిపించదు. ఎందుకంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. అలాగే ఆమె మాటల్లో ఎంతో మాధుర్యం ఉంది. సాక్షాత్తు ఆ అమ్మవారు దుర్గామాతను చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. మానవ సేవే మాధవ సేవ అనే మాటను విని మానవులకు సేవ చేయడానికి ముందుకొచ్చింది. తన హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి ప్రాణం పోస్తోంది. తనకున్న ఆస్తులు చూస్తే పెద్ద పెద్ద ఫ్లైట్స్‌లలో తిరుగుతూ పెద్ద పెద్ద బంగ్లాలో ఉంటోంది అనిపిస్తోంది. కానీ ఒక సామాన్యురాలిగా సాదాసీదా జీవితం గడుపుతున్నటువంటి కొంపలి మాధవీలత గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మాధవీలత గారు నమస్తే అమ్మా. నమస్కారం తల్లి. అసలు మిమ్మల్ని చూస్తుంటే ఏం మాట్లాడాలో నిజంగా నాకు తెలియడం లేదమ్మా. అంటే సాక్షాత్తు మీరు అలా కదిలి వస్తుంటే మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆ అమ్మవారే అలా కదిలి వస్తున్నారా? అసలు మీ పాదాలకు వందనం చేయాలి. అసలు నేను ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు మాత్రం ఆ పని చేసే వెళ్తానమ్మా. ఎందుకంటే మీరు అంగీకరిస్తారో లేదా అని ఒక్క చిన్న ఆలోచనతో నేను ఆగాను. కానీ హార్ట్ఫుల్ గా నమ్మా, నిజంగా చెప్తున్నాను, గుండెలు బరువెక్కిపోయినాయి. అమ్మవారు కదిలి వస్తుందన్న ఫీలింగ్, ఒళ్ళంతా గూజ్ బంప్స్ కూడా నాకు వచ్చేసినాయి. ఎన్నో ఇంటర్వ్యూస్ అందరి చూస్తూ ఉన్నాను. చూసినప్పుడు మీ గురించి మాట్లాడుతుంటే పొగుడుతూ ఉంటుంటే ఇలా వీళ్ళు ఇంతగా మాట్లాడుతున్నారు అమ్మవారిలా అనిపిస్తున్నారు అంటే మీ గెటప్ చూసి అలా మాట్లాడుతున్నారేమో అనుకున్నాను. కానీ ఒక క్షణం అక్కడి నుంచి మీరు వస్తుంటే చూస్తుంటే మాత్రం ఒళ్ళంతా ఒక వైబ్రేషన్, గూజ్ బంప్స్ వచ్చినాయి. అంటే అసలు నిజంగా అమ్మ మీకు నేను ఎట్లా మీ గురించి మాట్లాడాలో కూడా నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అసలు అర్థమే కావడం లేదమ్మా. అసలు మీరు ఏం అడగాలో నాకు అర్థం కావట్లేదు. చెప్పండి అమ్మా, అసలు మీ గురించి మా ఛానల్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ మీ గురించి చాలా వరకు తెలుసుకున్నారు. కానీ ప్రత్యేకంగా నేనైతే మా వీపీ న్యూస్ ఛానల్ ప్రజలందరికీ కూడా మీ గురించి మరొకసారి తెలియజేయాలని అనుకున్నాను. మీ గురించి ఒక్కసారి మాకు. నా గురించి అంటే తల్లి, ప్రతి సామాన్యమైన స్త్రీ జీవితం ఎలా ఉంటుందో నా జీవితం కూడా అలాగే ఉంది, అలాగే ఉండింది. కానీ ఈరోజు 10 మంది మధ్యలో వచ్చి ఒక 4 మాటలు చెప్పే ఒక స్థాయికి నేను ఎదగగలిగాను అని మీలాంటి వాళ్ళు, ఛానల్స్ వాళ్ళు అనుకోవడం, తద్వారా నేను ఇలా మీ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే స్థాయికి రావడం అనేది ప్రజలు చూస్తూ ఒక చిన్న కాలంలో జరిగింది. అవునమ్మా. కానీ నేనే 20 ఏళ్లలో బయటికి రాలే, 25 ఏళ్లకో బయటికి రాలేదు, 30 ఏళ్లకో రాలే, 35కు రాలే, 40కి రాలే, 45కి రాలే, దరిదాపులు 50కు తగులుతున్నప్పుడు బయటకు వచ్చానంటే నేను జీవితాన్ని ఎంత మధించి, ఎంత చూసి అనుభవించి ఒక స్థాయికి వచ్చిన తర్వాత వచ్చాను. అంటే బాల్యం నుంచి మీరు ఇదే విధంగా పెరిగారా? ఈ విధంగానే మీరు ఉండేవారా? ఇప్పుడు పెళ్లి వివాహం అనంతరం స్త్రీకి ఒక రకమైన వేషధారణ ఉంటుంది, వివాహం పూర్వం ఒక రకమైన వేషధారణ ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా సాంప్రదాయంగానే ఉంటూ, వివాహానికి ముందు చాలా సాంప్రదాయమైన కుటుంబానికే సంబంధించి అలా ఒక మన పూర్వంగా వస్తున్న సంస్కృతిని పోషిస్తూ ఉన్న కుటుంబంలోనే పుట్టి పెరిగాను నేను. అలా ఉంటూ కూడా మా నాన్నగారు చాలా నేను డైనమిక్గా కూడా ఉండాలి, ఏదో చాతగాని ఆడపిల్లలాగా మిగిలిపోకూడదు అనేది కూడా ఆయన ఆశయం ఉండేది. అందుకే అంత ఈక్వల్గానే నన్ను స్పోర్ట్స్లో పంపించారు. నన్ను ఎన్సీసీలోకి నేను వెళతానని నేనంటే ఆయన ఈ రోజు వద్దని లేదు. నేను ఒక పక్కన భరతనాట్యం డాన్స్ చేస్తూనే ఇంగ్లీష్ డ్రామాస్ వేసేదాన్ని. నేను రకరకాల భాషలతో ఉండే డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేదాన్ని, స్కిట్స్ వేశాను, ఉర్దూ స్కిట్స్ వేశాను. సో మా ఇంట్లో ఎలా ఉండేది అని అంటే, ఒక వ్యక్తి 360 డిగ్రీలలో కూడా ఒక వ్యక్తిత్వం ఎదగాలి అని అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ వ్యత్యాసం మా ఇంట్లో ఏ రోజు పెంచలా నన్ను. కానీ స్త్రీకి ఒక ఔన్నత్యం ఉంది. ఆ ఔన్నత్యం కేవలం ఆవిడ సాంప్రదాయాన్ని గౌరవించడం వల్లనే వస్తుంది ఆవిడకి. ఈ సాంప్రదాయాలను గౌరవించే స్త్రీ ఎప్పుడూ బలహీనురాలు కాదు. ఆవిడ సాధించగలిగింది అప్పుడు కూడా ఆవిడ సాధిస్తుంది అన్నది నేర్చుకోవడం జరిగింది నాకు. అంటే సాంప్రదాయంగా ఉంటూ కూడా మీరు చాలా కొత్త తరం పోటీని కూడా మీరు తీసుకోవచ్చు జీవితంలో. అది మా నాన్నగారు చెప్పాలనుకోవడం, మా అమ్మగారు దాన్ని గట్టిగా నిలబడడం, అది నాకు వంట పట్టడం. మరి ఇది భగవంతుడి దయ ఉండొచ్చు. అంటే మీ ఆలోచన విధానం కానీ, మీరు మాట్లాడే విధానమే కానీ ప్రతి ఒక్కటి ఇప్పటితో కంపేర్ చేస్తే ఏ ఒక్కరి దగ్గర కూడా మీలాంటి వ్యత్యాసం ఎవరి దగ్గర ఇంతవరకు మేము చూడలేకపోయాం. అంటే ఏ విధంగా మీ గురించి మేము అంటే ఇప్పుడు చూడమ్మా, చాలా మటుకు నాతో మాట్లాడేటప్పుడు నేను తెలుగు భాషలో మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇంగ్లీష్ అవసరం ఉంటే మాట్లాడతాను. అవును. అది కారణం ఏంటి అంటే మా ఇంట్లో తెలుగు మాట్లాడాలి, తెలుగు స్పష్టంగా మాట్లాడగలగాలి, తెలుగు భాషను అది అందమైన భాష అని మా ఇంట్లో ముందు నుంచి ఒక భావన కలిగి ఉండడం. మా అమ్మగారు
బాగా ఆంధ్ర వైపు, మా నాన్నగారు బాగా రాయలసీమ వైపు, ఉమ్, మేమున్నది తెలంగాణలో. ఉమ్. నేను పుట్టి పెరిగి మొత్తం అంతా తెలంగాణ.